అభయ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోకి వెళ్తే ముందుగా ఒక మంచి మాట. సోదరులారా, మిత్రులారా, ప్రమాదమైన సింహాన్ని ప్రేమించు. ప్రమాదం లేదనుకుని గుంట నక్కలతో చెలిమివద్దు. అసలు ప్రమాదం గుంట నక్కలతోనే. మన తెనాలి పట్టణం గంగాణమ్మపేటలోని శ్రీకృష్ణ మందిరంగా కొలవబడిన దేవస్థానం జీర్ణమవటంతో భక్తుల సహకారంతో ఆలయాన్ని పునర్నిర్మాణం చేసిన సందర్భంగా శ్రీ గోపాలకృష్ణ స్వామి షిరిడి సాయిబాబా విజయ గణపతి స్వామివార్ల నూతన పాలరాతి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించనున్నారు. ఫాల్గుణ బహుళ పంచమి అనగా 30/3/2024 శనివారం నుండి ఫాల్గుణ బహుళ నవమి అనగా 3/4/2024 బుధవారం వరకు 5 రోజుల దీక్షగా శ్రీ వేదాంతం వెంకట నాగమారుతి అయ్యవారి ఆధ్వర్యంలో విశేష పూజా హోమాలు జరుగును. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు భగవత్ ప్రార్థన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కుంభారాధన, ఆదివాసాంగ హోమం, అగ్నిధ్యానం, హారతి, తీర్థప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. 5వ రోజు ఏప్రిల్ 3వ తేదీ బుధవారం ఉదయం 9:18 ఉత్తరాషాఢ నక్షత్రయుక్త వృషభలగ్న పుష్కరాంశ సుముహూర్తాన రత్నన్యాసం, యంత్రస్థాపన, శ్రీ గోపాలకృష్ణ స్వామి సాయిబాబా విజయ గణపతి స్వామివార్ల నూతన విగ్రహ ప్రతిష్ట, శిఖర ప్రతిష్టా మహోత్సవం, పూర్ణాహుతి, ప్రాణప్రతిష్ఠ, గోదర్శనం, సర్వదర్శనం, శాంతి కళ్యాణం, ఆచార్య సత్కారం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు వస్తు ధన సహాయం అందించి ఈ మహోత్సవంను జయప్రదం చేసి శ్రీ స్వామివార్ల కృపకు పాత్రులు కాగలరు. వివరాలకు శ్రీకృష్ణ మిత్ర బృందం 9008073882. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. మహబూబ్నగర్, నాగర్ కర్నూలు లోక్సభ స్థానాలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 100 రోజుల ప్రజాపాలన అమలు చేసిన గ్యారంటీలు, నాయకుల మధ్య సమన్వయంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీ 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 జగద్గురువులు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ తీర్థస్వామి ఆశీస్సులతో శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప దేవాలయం, కర్మన్ ఘాట్, భాగ్యనగర్ 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 20 నుండి 24 వరకు అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ చాముండేశ్వరి గురుదత్తపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కొడకండ్ల రామశరణ్ శర్మ గురూజీ బ్రహ్మత్వంలో ఆలయ వ్యవస్థాపకులు, చంపాపేట డివిజన్ కార్పొరేటర్ శ్రీ వంగా మధుసూదన్ రెడ్డి ధర్మకర్తల ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగినవి. చివరి ఘట్టం శ్రీ హరిహరసుతుడు అయ్యప్పకు పుష్పాభిషేకం, ఏకశిలా పదునెట్టాంబడి మహాపడిపూజలో ప్రత్యేక ఆహ్వానితులుగా మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ శ్రీ ఈటల రాజేందర్, మహబూబ్నగర్ ఎంపీ క్యాండిడేట్ శ్రీమతి డికే అరుణ పాల్గొన్నారు. అయ్యప్ప శరణుఘోషతో మహాపడిపూజ వైభవంగా, మంగళ నీరాజనం, తీర్థప్రసాదం వితరణ అశేష భక్తులతో విజయవంతంగా ముగిసింది. సోషల్ మీడియా ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను సినీ నిర్మాత కోన వెంకట్ పరామర్శించారు. 50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసిన ఆయన ఇకపై తనకు 4 కూతుళ్లని వెల్లడించారు. గీతాంజలి పిల్లలను సొంత కూతుళ్లుగా పెంచుతామని, వారికి ఏ అవసరం వచ్చినా ముందుంటానని హామీ ఇచ్చారు. ఇద్దరు డాక్టర్సే. యావత్ 2 తెలుగు రాష్ట్రాలతో కాకుండా మనిషి అన్న ప్రతివాడి మనసున్న ప్రతి మనిషిని కదిలించింది గీతాంజలి గారి మరణం. ఆ రోజు నుంచి నిజం చెప్పాలంటే ఈ రోజు దాకా, ఈ క్షణం దాకా ఏదో ఒక తెలియని బాధ గుండెలో. అంటే ఒక సోషల్ మీడియా శాడిజం మనకి బలైపోయింది. వాడు చంపేసింది ఒక ఆడపిల్లని కాదు, ఒక తల్లిని, ఒక కూతుర్ని, ఒక భార్యని మాత్రమే కాదు, వాళ్ళ పాజిటివిటీని చంపేశారు. ఆ అమ్మాయి చూశాను వీడియోని, ఎంత పాజిటివ్గా, ఎంత అంటే మొహం నిండా సంతోషం, ఒక పాజిటివిటీ, తనకి ఒక మేలు జరిగింది ఈ ప్రభుత్వం ద్వారా
అంటే జెన్యూన్ అంటే ఇంకా అంతకన్నా పాజిటివిటీ నేను అది చూసిన అప్పుడు ఇంకా ఎక్కువ బాధ. అంటే ఒక ప్యూర్ సోల్ని చంపేశారు. ఇది చాలా, ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో నేను కూడా ఈ సోషల్ మీడియా సాడిజానికి నేను కూడా విక్టిమ్నే అని చెప్పాలి. ఖచ్చితంగా మీరు చూస్తే నేను మా ఊళ్ళో మా ప్రభుత్వం ఒక మంచి స్కూల్ కట్టించింది. చిన్నప్పుడు లేదు మాకు. అరే స్కూల్ భలే ఉందని నేను 4 ఫోటోలు తీసి పెట్టా. మీరు ఇప్పటికీ వెళ్ళి చూడండి ఆ కింద కామెంట్లు ఎలా ఉంటాయి. పేటీఎం కుక్క అని ఇదని అదని. అంటే ఇప్పుడు మా ప్రభుత్వం మా సీఎం మంచి పనులు చేస్తే చెప్పకూడదా? అది పాపమా, నేరమా? అంటే మీకు నచ్చిందే చెప్పాలా? ఇక్కడ రాజకీయాలతోటి పార్టీలతోటి సంబంధం లేదు. ఒక మంచి జరిగింది కుటుంబానికి, వాళ్ళు ఏ పార్టీయో కూడా తెలియదు, గవర్నమెంట్ వాళ్ళని గుర్తించింది, సీఎం గారు వాళ్ళకు ఒక మేలు చేశారు. ఆ మేలుని చెప్పుకుంది సంతోషంగా. ఇవాళ ఆ సంతోషాన్ని మీరు చంపేశారు. ఇది అందుకే నేను వాళ్ళని ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ ఎందుకు కనెక్ట్ అయ్యానంటే నాకు కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఇంకా ఎక్కువ, ముఖ్యంగా గీతాంజలి అనే పేరు ఇంకా నన్ను ఎక్కువ, గీతాంజలి అనే పేరుతోటి ఆ సినిమా తీసే నాకు ఇంత గుర్తింపు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మేము గీతాంజలి మళ్ళీ వచ్చిందని తీస్తున్నాం, కానీ ఈ గీతాంజలి మళ్ళీ రాదు. వీళ్ళకి పాపం ఈ పసిపిల్లలకి వాళ్ళకి పెయిన్ అంటే ఏంటో కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు. చూడండి పాపం వాళ్ళకి తెలియదు బాధ. ఎప్పుడు తెలుస్తుందంటే ఒక 10 సంవత్సరాలు పోయి వాళ్ళకి ఊహొచ్చి వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవుతారు కదా, అప్పుడు తెలుస్తుంది ఏమైంది మా అమ్మకని అడిగితే మీరెవరు తిరిగి తీసుకురాలేరు. సో ఈ సోషల్ మీడియా, ఈ సాడిజానికి, ఈ ట్రోలింగ్కి ఒక చెక్ పెట్టాల్సిన సమయం వచ్చింది. దాన్ని ధైర్యంగా అందరూ దాన్ని ఎదుర్కోవాలి. వీలైతే కొత్త చట్టాలు తీసుకురావాలి. ఒక మంచిని చెప్పుకోవడానికి భయపడితే ఎలాగా? ముఖ్యమంత్రి గారు ఇంత మంచి చేస్తున్నారు. ప్రతి ఊరికి రండి, ప్రతి గ్రామానికి రండి. మారుమూల కూడా వెతికి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళకి అన్ని తరగతులు వెతికి మేలు చేస్తున్నారు. దాన్ని మీరు చంపేస్తే అలాగా ట్రోలింగ్ పేరుతోటి ఇక చెప్పుకోవడానికి కూడా భయపడతారు. మాకు మంచి జరిగింది, మాకు ఇల్లు వచ్చింది, మాకు పట్టా వచ్చింది, రేపు వీళ్ళకి విద్యాదీవెన వస్తుంది, ఇలాగే చేస్తారు ట్రోలింగ్ అందరూ. అంటే వాళ్ళు చెప్పుకోకూడదు అనమాట. కాబట్టి దయచేసి నేను మీ అందరినీ, ఈ పసిపిల్లలను చూడండి, ఈ చిన్నపిల్లలను చూడండి, వాళ్ళకి తల్లిని దూరం చేశారు, ప్రేమను దూరం చేశారు మీ శాడిజంతో. నేను ఏం చేయగలను? బాధపడడం తప్ప మాకు. అందుకనే మా టీం తరఫున మా టీం కూడా గీతాంజలి టీమే. మా గీతాంజలి టీం తరఫున వీళ్ళకి ఎంతో కొంత సహాయపడదామని నేను వచ్చాను. ఇప్పుడే కాదు, మీకు ఏ అవసరం వచ్చినా నా నెంబర్ తీసుకోండి. జీవితకాలం నాకు 2 కూతుర్లు కాదు, 4 కూతుర్లు ఉన్నారు అనుకుంటాను. దయచేసి మీ అందరూ చేతులెత్తి ఈ పిల్లలు చూడండి, ట్రోలింగ్ చేయొద్దు, ఆపండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటారో, ఎవరికి ఓటు వేసుకుంటారో, వాళ్ళు ఎవరిని మెచ్చుకో, అది వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో దూరి వాళ్ళ చిత్రహింసలు పెట్టదు. థ్యాంక్ యూ. తెనాలి నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ స్థానిక బోస్ రోడ్లోని శ్రీ నూకల రామకోటేశ్వరరావు ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెనాలి నియోజకవర్గ పరిధిలోని గౌడ సంఘీయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శతరత్న జీర్ణోద్ధారణ ప్రతిష్ట మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. మా చెల్లెల్ని అక్కల్ని చూస్తా ఉంటే, అక్క చెల్లెళ్ళు చూస్తా ఉంటే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. డాక్రా సంఘాలు పెట్టినప్పుడు కొత్తల్లో ఇదే మారిగా మీటింగ్లు పెడితే
కొన్ని వేల మంది లక్షల మంది మీటింగ్లకు వచ్చినప్పుడు ఆ రోజు ఏ ఉత్సాహం కనపడిందో దానికంటే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నారు. దీనికి మనస్ఫూర్తిగా నా ఆడబిడ్డలందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఆడబిడ్డలు మాత్రం పెళ్లి చేసి బయట పంపిస్తాం. ఇది సబబు కాదని ఆలోచించి ఆస్తిలో హక్కు కేటాయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అవునా కాదా? కూరపాడు నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నియోజకవర్గ మరియు మండల స్థాయి నాయకుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ, జనసేన మరియు టీడీపీ పార్టీల పొత్తు ఆవశ్యకతను గురించి వివరించి అందరూ సమన్వయంతో కలిసి ముందుకు వెళుతూ కూటమి గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రవీణ్ సతీమణి భాష్యం లావణ్య, మాజీ ఎమ్మెల్యే నూర్జహాన్ కలిసి పెదకూరుపాడు మండలం జలాల్పురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల నుండి అపూర్వ ఆదరణ లభించింది. ముఖ్యంగా గ్రామంలోని మహిళలు బ్రహ్మరథం పట్టారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాల గురించి గ్రామస్తులకు ఇరువురు వివరించారు. నంద్యాల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లి, గుట్టపాడు గ్రామాల్లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాణ్యం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గౌరవ్ చరితతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా గౌరవ్ చరిత గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని, ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవాల్సిన అవసరం గురించి ప్రజలకు వివరించారు. జగన్ గారి పాలనలో రాజధాని లేకుండా అభివృద్ధికి నోచుకోకుండా ఉందని, అంధకారంలో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కు మళ్లీ మంచి రోజులు రావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, ఢిల్లీలో మోదీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విస్తరణపై స్పందిస్తూ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణని, ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని, మొదటి 5 ఏళ్లు టీడీపీ, ఆ తర్వాత 5 ఏళ్లు వైసీపీ, 10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్గా మార్చారని, 25 కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుండి విశాఖ తీరం చేరితే తమ తప్పు ఏమీ లేదని టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. అలాగే కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి? డ్రగ్స్ మాఫియాతో మీకు లింకులు లేకుండా ఇది సాధ్యమయ్యే పనేనా? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపీ సేఫ్ హెవెన్గా మారిందని, తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని సిబిఐని కోరుతున్నామని, ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్ డీల్గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.